పద్మ పెళ్ళైన తర్వాత వెంటనే చచ్చి నీ కడుపును పుడతాను. అయ్యో పెద్దత్త, వాట్ ఇస్ దిస్? ఇంతకంటే నేను నిన్ను ఏ విధంగానే అడగలేను, ప్రాధేయపడలేను. ఇప్పటిదాకా జరిగింది చాలు, ఇంకేం చేయకు. కావాలంటే చివరికి నీ కాళ్ళు కూడా పడుతుంటాను. మీరు తప్పుగా మాట్లాడుతున్నారు. అవునమ్మా, శామోద్ర అని మా పద్మ నీ వెంటపడి తిరుగుతుంటే దాన్ని కట్టడి చేయకపోవటం నేను చేసిన తప్పే. ఆ రోజు నేను ఆ పని చేస్తుంటే ఇప్పుడు ఈ పరిస్థితి ఇంత దాకా వచ్చేదే కాదు. పెద్దత్త, అసలు ఆ మనోజ్ గురించి. అమ్మా తల్లి దేవత, నీ కాళ్ళు పట్టుకుంటాను అన్న తర్వాత కూడా ఏంటమ్మా ఇవన్నీ? అది కాదు పెద్దత్త, ఆ మనోజ్ మంచివాడు, చాలా మంచివాడు, ఉత్తముల్లోకెల్లా ఉత్తముడు. అందుకే ఇంత జరిగిన తర్వాత కూడా మీ పద్మని పెళ్లి చేసుకోను అని ఒక్క మాట కూడా అనడం లేదు. అంత మంచి మనిషిని తప్పు పట్టినా, అలాంటి మంచి మనసుని గాయపరిచినా దిద్దుకోలేని తప్పు అవుతుంది. అంత మంచివాడిని పెళ్లి చేసుకుంటే పద్మ 10 కాలాల పాటు సంతోషంగా ఉంటుంది. అందుకే ఈ విషయం గురించి, నా అల్లుడు గురించి ఇంకేమీ మాట్లాడకు తల్లి, ఏమీ మాట్లాడకు. ఇదిగో శామ్, నీ మనసు నొచ్చుకున్నా సరే ఒక మాట మాత్రం నీతో సూటిగా చెప్పదలుచుకున్నాను. ఏదైనా కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడటం నాకు అలవాటని నీకీ పాటికి అర్థమై ఉంటుంది. ఎవరు అవునన్నా కాదన్నా నా కూతురు పద్మ నీ వల్లే మొండిగా తయారైంది. ఇది కావాలని నీ మీద నింద వెయ్యాలని కల్పించి ఆడుతున్న నాటకాలు కాదు. నా కూతురు ఏనాడు నేను గీసిన గీత దాటలేదు, నా మాట మీరలేదు. అలాంటి దీన్ని ఒక పిచ్చిదాన్ని చేసి ఈ తల్లి గుండెలో చిచ్చు పెట్టింది నువ్వే. అసలు ఇంత జరిగినా అందరి ముందు నువ్వే దోషమని తేలినా ఇంకా ఇంట్లో ఎలా ఉండగలుగుతున్నావో నాకైతే అర్థం కావట్లేదు. ఈ క్షణమే నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోతే, కాదు ఈ ఊరు నుంచే వెళ్ళిపోతే నా నెత్తిన పాలు పోసిందని అవుతావు. వెళ్ళు తల్లి, నీకు దండం పెడతాను, వెళ్ళు.